ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే విడుదలవ్వడం జరుగుతుందండి. ఇది రేపు మార్చి నెలకు సంస్థ బట్టి కోటలో భాగంగా మొదటగా రేపు డిసెంబర్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లని విడుదల చేయడం జరుగుతుందండి. ఇది టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్ .ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ స్వామివారికి అంగప్రదక్షిణ టికెట్లు అయితే బుక్ చేసుకోవాలండి. అంగప్రదక్షిణ అంటే మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దాని చుట్టూ పొడుకుని పొరుల దండాలు పెట్టడాన్ని అంగప్రదక్షిణ అంటారండి. మనం సాధారణంగా స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అంటే బంగారపు బాగు ఉంటుంది కదా, అక్కడి నుంచి పొడుకుని పొరుల దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కాணிకలు వేసేటువంటి ప్లేస్ వరకు కూడా రావడాన్ని అంగప్రదక్షిణ అంటారండి. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి. ఇందులో మొదటగా ఆడవారిని అయితే అంగప్రదక్షిణ చేయించడం జరుగుతుంది. దాని తర్వాత మగవారిని అంగప్రదక్షిణ చేయించిన తర్వాత ఇద్దరిని కలిపి స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇది రేపు మార్చి నెల 25కి సంవత్సరం బట్టి కోటలో భాగంగా రేపు డిసెంబర్ 23వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదలవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకుని స్వామివారికి అంగప్రదక్షిణ టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అదే రోజున అంటే 23వ తారీఖున డిసెంబర్ నెల ఉదయం 11 గంటలకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో భాగంగా వైకుంఠ ద్వారానికి సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు విడుదలవడం జరుగుతుందండి. శ్రీవాణి టెస్ట్ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ టెస్ట్ అండి. దీనికి ఎవరైతే 10,000 రూపాయల డొనేషన్ చేశారో వీళ్ళకి 500 రూపాయల విఐపి బ్రేక్ దర్శనంలో భాగంగా స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో అంటే మనకి తిరుమల కొండపైన జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా అంటే సుమారుగా ఒక 10 రోజుల పాటు స్వామివారి యొక్క దర్శనం అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనం కూడా ఉంటుంది. కాబట్టి దీన్నే ఉత్తర ద్వార ప్రవేశం అని కూడా పిలుస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకునేటువంటి శ్రీవారి భక్తులు తప్పనిసరిగా స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకునేది మాత్రమే తిరుమల కొండపైకి వెళ్ళవలసి ఉంటుందండి. ఇందులో భాగంగా మనకి రేపు డిసెంబర్ నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో స్వామివారికి దర్శన టికెట్ అయితే విడుదలవడం జరుగుతుంది. కాకపోతే ఈ వైకుంఠ ఏకాదశి 10 రోజుల్లో కూడా శ్రీవాణి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అందరిలాగే స్వామివారి యొక్క దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అందరూ ఏ విధంగా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకుంటారో మీరు కూడా అదే విధంగా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ 10 రోజుల తర్వాత మీకు విఐపి కేటగిరీలో స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం వరకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సార్ వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో శ్రీవారి టెస్ట్ డోనర్స్కి మొదటి గడప వరకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారండి. అవకాశం ఉండదండి. అందరిలాగే మీరు కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ కోట అయిపోయిన తర్వాత మీరు అంటే ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత అందరిలాగే కాకుండా మీరు మొదటి గడప వరకు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి అదే రోజున అంటే డిసెంబర్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మనకి మార్చి నెలకు సంవత్సరం బట్టి కోటలో భాగంగా సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మెడికల్ కేసెస్ ఉన్న వారికి అంటే వయోవృద్ధులకు దివ్యాంగులకు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులకి కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే మార్చి నెలకు సంవత్సరం బట్టి కోటలో భాగంగా రేపు 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీకి సంవత్సరం బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్ .ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ స్వామివారి యొక్క ఫ్రీ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ మనకి అంగప్రదక్షిణ కానీ అదేవిధంగా సీనియర్ సిటిజన్ కోట కానీ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ సంబంధించిన బట్టి కోట కానీ ఫ్రీ అండి టోటల్గా టికెట్లు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారికి దర్శన టికెట్లు ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. మనకి సీనియర్ సిటిజన్ల యొక్క ఏజ్ వచ్చేసి మనకి 65 సంవత్సరాలండి. మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన బట్టి మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఒక పర్సన్ కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లు ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి రేపు డిసెంబర్ నెల 25వ తారీఖున ఉదయం 11 గంటలకి
శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో మనకి మార్చి నెలకు సంబంధించిన బట్టి కోటా అనేది విడుదలవుతుందండి. మనకి 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో విడుదలవుతున్నటువంటి టికెట్లు వచ్చేసి వైకుంఠ ఏకాదశికి అయితే మనకి రేపు 25వ తారీఖున ఉదయం 11 గంటలకి విడుదలవుతున్నటువంటి టికెట్లు వచ్చేసి మనకి మార్చి నెలకు సంబంధించిన కోటా కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో 10,000 రూపాయలు ఎవరైతే శ్రీవాణి టెస్ట్ డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయలు విఐపి బ్రేక్ దర్శనం కూడా ఈ శ్రీవారి భక్తులకు కల్పించడం జరిగిందండి. అదే రోజున వీళ్ళకి దర్శనం ప్లస్ అకామిడేషన్ కూడా 2 ఇవ్వడం జరుగుతుంది. అకామిడేషన్ వచ్చేసి మనకి 1000 రూపాయలు విఐపి రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. టోటల్గా శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో మనకి 11,500 రూపాయలు అవుతుందండి. మనకి మార్చి నెలకు సంబంధించిన కోటా కాబట్టి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ అందరికీ కూడా స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి యొక్క దర్శన టికెట్లని ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి రేపు 26వ తారీఖున ఉదయం 11 గంటలకి మార్చి నెలకు సంబంధించిన కోటాలో భాగంగా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది శ్రీవారి భక్తులకి కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది ఆన్లైన్లోనే ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి రేపు 24వ తారీఖున ఉదయం 11 గంటలకి వైకుంఠ ఏకాదశికి సంబంధించి బట్టి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది విడుదలవుతుందండి. రేపు 24వ తారీఖున ఉదయం 11 గంటలకి వైకుంఠ ఏకాదశి సంబంధించి బట్టి స్వామివారికి దర్శన టికెట్లు. ఇది మళ్ళీ ఎందుకు చెప్తానంటే ఈ డేట్లు ఈ మధ్య కాలంలోనే మళ్ళీ చేంజ్ చేశారండి. అందుకని మళ్ళీ చెప్పడం జరుగుతుంది మీకు పదే పదే. కాబట్టి ఈ 10 రోజులకు సంబంధించి బట్టి స్వామివారికి దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశికి సంబంధించి జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా మనకి స్వామివారికి దర్శన టికెట్లని ఆన్లైన్లోనే టీటీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్.ep.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన స్వామివారికి దర్శన టికెట్లని ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి రేపు డిసెంబర్ 26వ తారీఖున ఉదయం 11 గంటలకి ఇది మార్చి నెలకు సంబంధించిన కోటాలో భాగంగా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది విడుదలవుతున్నాయండి. అదే రోజున అంటే డిసెంబర్ 26వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మనకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ అయితే మార్చి నెలకు సంబంధించిన కోటాలో భాగంగా విడుదలవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి యొక్క దర్శన టికెట్లు అదేవిధంగా అకామిడేషన్ కూడా బుక్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశయ్య.